సాక్షి ఛానల్ ప్రేక్షక మహాశయులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున సాక్షి ఛానల్ తరపున స్టార్ రిపోర్టర్గా నేను ఒక కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. దీనికి ఉపన్యాసకులు అంటే లెక్చరర్స్ వారిని ఇంటర్వ్యూ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పరుచూరు గోపాలకృష్ణ సినిమా రచయిత కాకముందు ఒక లెక్చరర్ ఒక ఓరియంటల్ కాలేజీలో ఓ డిగ్రీ కాలేజీలో 11 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్స్ 11 అకాడమిక్ ఇయర్స్ నేను పనిచేశాను. ఆ తర్వాత ప్రిన్సిపల్గా పోస్టింగ్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్గా జాయిన్ అవ్వకుండా రాజీనామా చేసి సినిమాలతో రాజీ పడిపోయాను. కానీ నా జీవితంలో ఆ లెక్చరర్ అనేటువంటి ఆ పదాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరు గొప్పవాళ్ళు. ఒక అతను తాపీ మేస్త్రి, రెండో ఆయన టీచర్ మాస్టర్. ఒక తాపీ మేస్త్రి ఇలా ఈ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ చూడండి, పెద్ద బిల్డింగ్, ఇలాంటి బిల్డింగ్ ఎదురుగా నిలబడి ఉంటాడు, లేదా పెద్ద కోట్లు విలువైన బిల్డింగ్ ఎదురుగా నిలబడి ఉంటాడు. ఏంటి మేస్త్రి గారు ఇక్కడ నిలబడ్డారు అంటే, ఇది నేనే కట్టా అంటాడు. అందులో ఉండలేకపోయాను అని మాత్రం బాధపడ్డా. అలాగే ఓ టీచరు ఓ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా నిలబడి ఉంటాడు. ఏంటి మేస్టర్ చూస్తున్నారు అంటే, వీడి చేత చిన్నప్పుడు నేనే ఆల్దిద్దిచ్చా అంటాడు. తప్ప తను మంత్రి అవ్వలేదని ఎమ్మెల్యే అవ్వలేదని బాధపడ్డాడు. సో లెక్చరర్ అనేవాడు అంత గొప్పవాడు. అయితే ఈ రోజున నాకు మంచి ఫీలింగ్ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూని నేను శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వర్తిస్తుంటే ఎందుకు ఆనందంగా ఉందంటే, 95లో నా మూడో కుమార్తెను నేను ఇక్కడే BFAలో జాయిన్ చేశాను. ఇక్కడ చదువుకుంది మా అమ్మాయి. నేను ఇక్కడ లెక్చరర్ని కాదు కానీ ఓ స్టూడెంట్కి ఫాదర్ని ఇక్కడ. అలా లెక్చరర్ జీవితం, ఫాదర్ జీవితం అన్నీ ముడిపని ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సందర్భం, సన్నివేశం ఇవాళ మనం చూస్తున్నాం. ఇక్కడ నా ఎదురుగా చక్కగా చాలామంది లెక్చరర్సు, ఎక్కువ స్త్రీలు, నా ప్రజావేదికలాగా ఎక్కువ స్త్రీలు ఉన్నారు, మహిళలు. వారందరినీ కూడా ఈ రోజున చక్కగా ఇంటర్వ్యూ చేసి ప్రజలకి ఒక మంచి సందేశాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరు లెక్చరర్గా పనిచేస్తున్నారు కదా, ఒక భార్య పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు, ఒక తల్లి పోస్టు, ఇలా ఉంటాయి రకరకాలుగా, ఒక సిటిజన్ పోస్ట్. వీటిల్లో లెక్చరర్ పోస్ట్కి మీరు ఇచ్చే విలువ ఏంటి? నా పేరు అజిత. నేను లాస్ట్ 4.5 years నుంచి ఇక్కడ అప్లైడ్ ఆర్ట్స్లో టీచ్ చేస్తున్నాను. HOD ఫర్ ది అప్లైడ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్. అన్ని పోస్టుల్లో ఏ పోస్ట్ ముఖ్యం అంటే చెప్పలేము, కానీ అన్నిటికన్నా తృప్తినిచ్చే ప్యాషన్ ఏదైతే ఉంటుందో ఒక టీచింగ్లోనే ఉంది. అది ఎంత గొప్పదంటే, మనతో పాటు వచ్చిన నాలెడ్జ్ మనతో పాటు పోదు. మనం పంచి ఇవ్వడానికి ఇంకో 50 years మనం అందరికీ పంచి, నాకు వచ్చిన నాలెడ్జ్ని ఇంకా నేర్చుకుని ఇంకో 150 మంది కాకుండా 50 ఏళ్ళ దాకా టీచ్ చేసే ఛాన్స్ ఒక్క టీచింగ్లోనే ఉంది. ఇప్పుడు తల్లిగా ఉన్నప్పుడు నా 2 పిల్లల్ని నేను పెంచుకుంటాను, అదే టీచర్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ నా పిల్లలే. సో అది ఇంకా హైయెస్ట్ ప్యాషన్ ఫర్ మీ. తెలియకుండానే మీరు ఆన్సర్ గొప్పగా చెప్పారు. ఏ పోస్ట్ అంటే అంటానే తల్లి కంటే లెక్చరర్ ఎంత గొప్పవాడు, లేకపోతే ఉపన్యాసకురాలు ఎంత గొప్పది అనేది మీరు చాలా, అంతమంది పిల్లలను నా బిడ్డలను చూసుకుంటాను వాళ్ళల్లో అనేది చాలా మంచి మాట. అది నాకు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఉండాలని, మొదటి నుంచి ఈ ఫీల్డ్లో నాకు అందరూ ఎంకరేజ్ చేశారు. ఎవరు ఇది ఎంచుకోవద్దు అని ఎటువంటి భయాలు క్రియేట్ చేయలేదు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు నువ్వు చెయ్యి, యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. నువ్వు గొప్ప అయితే గొప్ప, నీ దగ్గర ఓడిపోతే నువ్వు ఓడిపోయావు, బట్ నీ ఇష్టంగా నువ్వు చెయ్యి అని నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేశారు తప్ప మా పేరెంట్స్ ప్రోత్సహించి ఇది చెయ్యకు, డ్రాయింగ్ అంటే ఏంటి, బొమ్మలు వేసుకుంటే నీకు టీచ్ చేయలేవు, దీంతో నీ స్వయం ఉపాధి ఉండదు అన్నది, అలాంటిది చాలా చెప్పాలంటే జనాలకి ఆర్ట్ని అప్రిషియేట్ చేయడం ఇండియాలో
లేదు, ఇప్పటికీ భయం ఉంది. ఒక కుర్చీ కానీ, ఓ బల్ల కానీ, ఓ ఫోన్ కానీ దానికి ఒక పేరు పెట్టాలంటే ఒక ఆర్టిస్టే పెడతాడు. దానికి ఒక రూపం క్రియేట్ చేయాలంటే ఒక ఆర్టిస్టే క్రియేట్ చేస్తాడు. మరి ఆర్టిస్ట్ని ఎందుకు ఇంత చిన్న చూపుగా చూస్తున్నారు? యూరోప్ లాంటి కంట్రీస్లో ఆర్టిస్ట్ అనగానే వాడిని అసలు ఎక్స్ట్రాడినరీగా, భాష లేని రోజుల్లో మీరు రుగ్వేద ఆర్యులు, ఆయన ఓల్గా నుండి గంగా తీరం వరకు, రాహుల్ సాంకృచి అనే పుస్తకాలు చూస్తే వాళ్ళు ముందు బొమ్మలతోనే మాట్లాడుకునేవారు. అంతే అండి. నా పేరు రామచంద్రరావు, విజ్ఞాన్ కాలేజీ ప్రిన్సిపల్ని. విజ్ఞాన్ కాలేజ్ అంటే రత్తయ్య అంటారు. అవును. నేను లాస్ట్ 95 నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. గుడ్. ఈ లాస్ట్ 20 years నుంచి 20 yearsలో నేను ఎన్నో చేంజెస్ నేను గమనించాను. చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి నాకు టీచర్ కావాలనే కోరిక ఉండేది. ఎందుకంటే మాస్టర్ మీకు హీరో. మాస్టర్ నా హీరో. పాఠం విన్నప్పుడు ఆయన మీకు హీరో. అవును. యాక్చువల్గా మేము చిన్నప్పుడు చదువుకునేప్పుడు మాస్టర్ అంటేనే మాకు ఒక రోల్ మోడల్ అనమాట, హీరో. మా పేరెంట్స్ తర్వాత పేరెంట్ లాంటి వాళ్ళు. సో ఆ మాస్టర్ చెప్పింది మేము తూచా తప్పకుండా పాటించేవాళ్ళం. సో అదేవిధంగా నేను పెద్ద అయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత మాస్టర్ వృత్తే తీసుకోవాలని ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. గుడ్. నేను యాక్చువల్గా నా సబ్జెక్ట్ ఫిజిక్స్. క్లాసుల్లో ఫిజిక్స్తో పాటు ఒక 25% స్టూడెంట్స్ సమయాన్ని నా భావాలతో నింపేస్తానమాట. వెరీ గుడ్. సో ఈ 20 yearsలో ఎప్పుడైనా 10 years బ్యాక్ స్టూడెంట్ కలిసిన, సార్ మీకు నా లైఫ్లో నేను చేయబోతున్నా సరే, నాకు ఏ సమస్య వచ్చినా సరే మీరు పలానా రోజు పలానా కథ చెప్పారు, అది నేను ఫాలో అయ్యాను సార్ అని చెప్తుంటే నాకు ఎంతో తృప్తి ఇస్తుందన్నమాట. కానీ ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి అన్నమాట. అంటే స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే స్టూడెంట్స్ మారుతున్నారు అంటున్నారు, కానీ నేను దానికి వ్యతిరేకం అనమాట. స్టూడెంట్స్ మారటం లేదు, పేరెంట్స్ మారుతున్నారు అనమాట. ఒకప్పుడు 20 years బ్యాక్ 95లో పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని పెంచేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పెరగనివ్వటం లేదు, పెంచుతున్నారు. రోడ్డు దాటాలన్నా సరే చేతులు పట్టుకొని దాటిస్తున్నారే కానీ దూరంగా ఉండి వాళ్ళు ఎట్టా దాటుతున్నారని చూడాలి. తర్వాత వాళ్ళు ఏం కాబోతున్నారు అనే వాళ్ళ వ్యూస్ ఏంటి అన్నది గమనించకుండా వీళ్ళు పేరెంట్స్ చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలని ఫెయిల్ అయ్యి అది పిల్లల ద్వారా సాధించాలని వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. నమస్కారము, నా పేరు లహరి సుధా. లహరి సుధా. నేను ఇదే కాలేజ్లో అప్లైడ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఇక్కడ 6 months నుంచి. యాక్చువల్లీ నేను యాజ్ ఎ లెక్చరర్ ఎందుకు వచ్చానంటే, నేను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడే నా క్లాస్మేట్స్కి తెలియకుండానే నేను వాళ్ళు అబ్సెంట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఒక 10 మంది ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి తెలియకుండానే క్లాసెస్ చెప్పేదాన్ని. ఈవెన్ మా లెక్చరర్స్ కూడా నువ్వు చెప్పేసే అనేవాళ్ళు, నేను అలా ఉండేదాన్ని. అండ్ ఇంకోటి, స్టూడెంట్స్కి మనం ఫ్రెండ్లీగా ఒక వేరే విధంగా ఒక టైప్గా చెప్తేనే అర్థమవుతుంది. అంటే యూజువల్లీ థియరీ కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతుంది. సో చాలా థాట్స్ ఉండేవి యాజ్ ఎ టీచర్గా ఎలా చెప్పాలి అని. సో ఇలా వచ్చేసాను నేను. క్లాస్లో పిల్లలకి చెప్పడం వేరు, క్లాస్లో ఈక్వల్స్తో కూర్చుని మాట్లాడటం వేరు. మీరందరూ కూడా నాలాగే గొప్పగా ప్రతి వాళ్ళ ఎయిము నాకు తెలియంది వాళ్ళకి తెలియజేసి నేను సాధించాలి అన్న ఫీలింగ్ ఉన్నారు కదా, అది ఇట్స్ వెరీ గ్రేట్. అయితే 350 సినిమాలు రాసాము. ఏనాడు లెక్చరర్ని అవమానించేది నేను రాయలా, కానీ కొన్ని సినిమాల్లో రాస్తా అంటే కేకలేసేవాడు. ఎంఎస్ నారాయణ వాజ్ మై స్టూడెంట్. నువ్వు ఎందుకు రాదేస్తావు బుద్ధి లేకుండా అంటే బతుకు తెరువు మాస్టర్. అది మీలో ఎంతమంది ఇష్టపడలేదు ఆ ప్రొఫెషన్ అలా ఎగతాళి చేయటం? టీచర్లని కించపరుచుకుంటూ చాలా దారుణంగా తెలుగు సినిమాల్లో కానీ హిందీలో కానీ చూపిస్తున్నారు. కామెడీ ఈజ్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్, కానీ ఒక టీచర్ని ఎందుకు అలా చేస్తున్నారు? అలా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు స్మోకింగ్ టీచరే అని కాదమ్మా, పరుచూరు బ్రదర్స్ అనేవాళ్ళు సినిమాల్లోకి రాకముందు పెత్తందారులు, పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, లేకపోతే సూర్యకాంతమ్మ, ఛాయాదేవి వాళ్ళు విలన్లు సినిమాలో. పరుచూరు బ్రదర్స్ ఎంటర్ అవగానే పొలిటికల్ లీడర్లు, లాయర్లు, పోలీసులు, డాక్టర్లు వీళ్ళు విలన్లు అయిపోయారు. నేను అదే అన్నాను, ఇఫ్ యూ వాంట్ టు మేక్
ఏ లెక్చరర్ యాజ్ ఎ విలన్ మేక్ ఇట్, అందుకని డోంట్ మేక్ దెమ్ యాజ్ బఫూన్ అని. ఎగ్జాక్ట్లీ అది తప్పమ్మ, అది మేమే ఖండించాం. అది మాత్రం మన అందరం కూడా సాక్షి ద్వారా యునానిమస్గా నేను మా రచయితలందరికీ కూడా తెలియజేస్తున్నా, దయచేసి అలాంటి సీన్లు రాయిబాకండి, నటీనటులను అడుగుతున్నాను, దయచేసి యాక్ట్ చేయబాకండి. అంటే చాలామంది ఏమంటారంటే మేము బయట ప్రపంచంలో చూసిన క్యారెక్టర్స్ని సినిమాలో పెడతామని. అంటే ఎవరు ఏ డైరెక్టర్ని అడిగినా కూడా ఎందుకు సార్ ఇలాంటివి పెట్టారంటే, నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నిజ జీవితంలో ఎలా ఉంటే నిజ జీవితంలో ఏ లేడీ లెక్చరర్ కానీ ఏ లెక్చరర్స్ కానీ అలా మాట్లాడము. ఎందుకంటే మాకు తెలుసు మేము ఒక క్లాస్కి వెళ్తున్నాము అంటే మమ్మల్ని మేము ఎంత డిగ్నిఫైడ్గా ప్రజెంట్ చేసుకుంటే, ఎందుకంటే ఆ మెసేజ్ని మేము బయటకు పంపిస్తాం మా ద్వారా. అంటే మరి మీరు ఇందాక అన్నారు కదా, మేము నేర్పడానికే కదండి, మేము చాలా నేర్చుకుంటాం కూడా క్లాస్ రూమ్లో. పిల్లల దగ్గర ఇప్పుడు టెక్నాలజీ ఉందండి, మేము వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం చాలా విషయాలు. కానీ ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఇలా ఒక లేడీ ఇలా ఉంది, ఇలా డ్రెస్అప్ చాలా మీరు చూస్తే ఏ డిగ్రీ కాలేజ్లో కానీ ఏ ఇంటర్మీడియట్ కాలేజ్లో కానీ చాలా ఫిక్స్డ్గా రూల్స్ ఉంటాయి, ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి. ఈవెన్ వీ డోంట్ స్లీవ్లెస్లో అలౌడ్ కాదు, ఓన్లీ శారీస్, చుడిదార్ ఉంటే విత్ చున్నీస్. ఇన్ని మేము పెట్టినప్పుడు అంటే వీళ్ళు నిజ జీవితంలో వాళ్ళు అబ్జర్వ్ చేయరా అండి, సింపుల్గా ఒక తీసుకుంటారు. లేదు అడుగుతున్నారు, ప్రేక్షకులు అడుగుతున్నారు, అడిగే ప్రేక్షకులు ఎవరో ఇప్పటిదాకా అయితే మాకు ఎవరు కనిపించలేదు. ప్రేక్షకులు అడగటం అనేది అబద్ధం అబద్ధం అబద్ధం. ప్రెసెంట్ యంగ్ జనరేషన్ ఎవరైతే ఆకట్టుకుంటున్నారో పిల్లలు ఎక్కువ మట్టుకు పిక్చర్స్లో, ఆ దాంట్లో మాత్రమే వాల్యూ కొంచెం తగ్గించేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్లో లెక్చరర్స్ వాల్యూ మరి ఈ తెలుగు మాస్టర్ అంటే భయం లేదనేది అబద్ధం అమ్మ. మా కాలేజీలో నేనంటే టెర్రర్. అసలు మా ప్రిన్సిపల్ గారు రే తెలుగు మాస్టర్ని పంపండి, ఆడేవాడు గొడవ చేస్తున్నా అంటే నేను వచ్చేవాడిని. నాకు ముద్దుగా వాళ్ళు బయట పెట్టుకున్న పేరు రౌడీ మాస్టర్ అని. అంటే వెళ్ళిపోయేవాడిని మీదకి, అసలు ఏంట్రా అని మార్పిచ్చారు. సినిమాల్లో మనందరం కూడా యునానిమస్గా మాస్టర్ని, టీచర్స్ని, ఉపన్యాసకుల్ని, ప్రిన్సిపల్స్ని కానీ దయచేసి మీరు కామెడీ చేసి ఒక ఆచార్య దేవోభవ అన్న పదానికి అవమానం తేవద్దు అని మనం తీర్మానించాం. పోతే అప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న తేడా ఏంటి అనేదమ్మా. నేను అప్పుడు మా మాస్టర్లు అంటే చాలా గౌరవం, ఎందుకంటే వాళ్ళకి చాలా తెలుసు అని మన భావనమ్మ. నేను ఎప్పుడు టుగెదర్ స్పెల్లింగ్ తప్పు రాసేవాడిని. టుగెదర్ వెధవ అనేవాడు ఆ ధర్మారావు అని ఇంగ్లీష్ ఏమని సార్, ఒరే నువ్వు జీవితంలో మర్చిపోకుండా నేను చెప్తాను రా స్పెల్లింగ్ అని. చెప్పండి సార్ అన్న. టు గెట్ హర్రా. చూడండి, నాకు 45 ఏళ్ళు 46 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు ఆయన చెప్పి చూడండి. అంటే అలా ఇంజెక్ట్ చేయటం, ఒక వర్క్ ఇచ్చేసి చేసుకురండి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక సాకు చెప్పటం, దాన్ని ఎస్కేప్ అయిపోవటం, అది దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసేసి టైం ఒక పెంచుకుంటూ పోవడం. అంటే ముందు మీరు చెప్పినట్టు ముందుగా ఒకప్పుడు ఉండేది ఒక ఏంటంటే చెప్పగానే టీచర్ చెప్పగానే చేయాలి, చేసి ఒక టీచర్కి ఇచ్చేసి ఆ సార్ దగ్గర నుంచి ఒక మంచి మార్క్ కొట్టేయాలని ఒకటి ఉండేది. ఇప్పుడు లేదండి అది. ఇప్పుడు మనం ఎంత చెప్పారు ఆయన. మీరేం చెప్తారు? పిల్లల దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, తప్పన అనేది ఉంది. కాకపోతే పేరెంట్స్ ఇంపోజిషన్ వల్ల వాళ్ళు ఉన్న టాలెంట్ని చేయకుండా వేరే దాంట్లో అన్న వరకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. వాళ్ళు ఎంచుకున్న వృత్తి అయితే కంపల్సరీ తప్పన పడి ఏదో మేము సాధించాలి, ఇంక నేర్చుకుంటే బాగుంటుంది అని గురువుల దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వాడు ఎంబీఏ చదువుదాం అంటే మనం ఇంజనీరింగ్ చదువుతా, ఎవరైనా కూడా ప్రస్తుతం సొసైటీలో అది చదవడం ఇది. పిల్లలకి ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, దాంట్లోనే ఇంపాస్ వస్తే మనకంటే ఎక్కువ నేర్చుకుని బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమైంది. మీరేమో స్టూడెంట్స్ ఎస్కేపిజంలో ఉన్నారు, ఆవిడేమో తల్లిదండ్రుల నొత్తిడిలో ఉంది. మీరేం చెప్తారు ఆన్సర్? నా పేరు కే పరమశివం. ఇదే కాలేజీలో 23 సంవత్సరాలుగా నేను కాలేజీలో టీచింగ్ పోస్ట్లో ఉంటున్నా. ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండినా కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ గురించి చెప్తాను. నేను 90లో చెప్పారు కదా, 90లో ఉండి కూడా నేను స్టూడెంట్స్ చూస్తున్నా. 90 ముందట్లో నేను వచ్చినప్పుడు ఈ కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా ఉంటేనే నేను క్లాసెస్ చెప్పినప్పుడు మోస్ట్లీ ఆల్ ద స్టూడెంట్స్ దే విల్ వెరీ అటెంటివ్లీ దే విల్ లిసన్, దే విల్ ఒబే, దే విల్ డూ ఆల్ క్లాస్ వర్క్ సార్. అన్ని క్లాస్ వర్క్ చక్కగా చేస్తారు. ఇప్పుడు డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేదా వేరే ఏ ప్రాబ్లం అంటే నాకు అంత తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేది స్టూడెంట్స్ మన ఫస్ట్ ఇయర్ రాగానే
ఒక వర్క్ నేర్చుకుంటున్నారు, నేను పార్ట్ టైం చేయాలన్నా సార్, నేను మల్టీమీడియా నేర్చుకోవాలన్నా సార్, ఆ క్లాస్కి ట్యూషన్ చెప్పాలన్నా సార్, ఇట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఏంటి నాకు తెలియదు. అట్లా సంపాదించడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏంటి నేర్చుకోవాలనో అది చేయకుండా వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేస్తున్నారు ఉంటుందా ఫీలింగ్ నాకు ఉంది సార్. నేను డాక్టర్ సిజి శాస్త్రి, డైరెక్టర్ ఫర్ రూట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్. 90లో స్టూడెంట్స్ చాలా డిఫరెంట్, 2000కి చాలా డిఫరెంట్, 2014కి యాటిట్యూడ్ చాలా డిఫరెన్స్ ఉంది. యాటిట్యూడ్ చాలా డిఫరెన్స్ ఉంది. టీచర్కి ఎట్లా రెస్పెక్ట్ 19లో ఇచ్చారో 90లో చాలా చాలా చక్కగా ఉండేది. టీచర్స్ని గౌరవించేవాళ్ళు. 2000 కొంత తగ్గింది, 2014 ఇంకా బాగా తగ్గింది. దీనికి కారణం ఎకానమీ గ్రోత్ అనుకుంటా. అసలు డబ్బు ఎక్కువైంది, పేరెంట్స్ ప్యాంపర్ చేస్తున్నారు, బాగా డబ్బు ఇస్తున్నారు. 90లో మనకి ఏ కాలేజీలో చూసినా చాలా సైకిల్ కనిపించాయి. 2000కి వచ్చేటప్పటికి 2 వీలర్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏవి కాలేజ్ కానీ నిజాం కాలేజ్ కానీ ఇప్పుడు వెళ్ళండి, 2 వీలర్స్ కన్నా కార్స్ ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళకి స్పేస్ ప్రాబ్లం వస్తుంది, ప్రతి కాలేజీకి స్పేస్ ప్రాబ్లం వస్తుంది, పార్కింగ్ ప్రాబ్లం. ఎందుకంటే అండ్ పీపుల్ పేరెంట్స్ అనాలి, యాక్చువల్గా స్టూడెంట్స్ కాదు. సైకాలజీస్ పేరెంట్స్ చాలా డబ్బులు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కారణాలు ఎందుకు జరుగుతున్నాయంటే డబుల్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కువైపోయింది. అంటే మనకు లవ్ ఇవ్వట్లేదు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి టైం లేదు లవ్ ఇవ్వడానికి. వాళ్ళు దే క్యాంట్ స్పెండ్ టైం విత్ దెమ్ చిల్డ్రన్తో. సో ఏం చేస్తున్నాం, మనం డబ్బులు ఇస్తున్నాం ఆ రూపాన. వాడు ఆ డబ్బులు పెట్టుకుని వేరే వేరే గ్యాడ్గెట్స్ కొంటున్నాడు. కాఫీ డేలో కూర్చుందాం అనుకుంటాడు కానీ క్లాస్లో కూర్చుందాం ఇంట్రెస్ట్ చూపించాడు. అది ముఖ్యమైన పాయింట్. అది కాకుండా టెక్నాలజీ కూడా చాలా డిఫరెంట్ అయిపోయింది. 90లో మనకి మొబైల్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? నా పేరు జ్యోతి రాజా, నేను సైకాలజిస్ట్ని. నేను టీచర్ సబ్జెక్ట్ కూడా సైకాలజీ. గత 25 సంవత్సరాల నుంచి నేను టీచింగ్లోనే ఉన్నాను. హిప్నటైజింగ్ చేస్తారా? కొంతవరకు మీ కళ్ళు చూస్తే అనిపిస్తా. కొంతవరకు సార్. నేను రూట్స్ డిగ్రీ కాలేజ్లో టీచ్ చేస్తున్నాను. వాళ్ళకి ప్రియ ప్రెషర్ చాలా ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక స్టూడెంట్ క్లాస్లో కూర్చోవాలనుకుంటే నలుగురు వాడిని ఎందుకు క్లాస్లో కూర్చుంటావు, మేమందరం బయటకు వెళ్తున్నాం కదా, నువ్వు మాతో పాటు ఎందుకు బయటకు రాకూడదు, నువ్వు అది సోషల్ బాయ్కాట్ అంటాం. వాళ్ళని మళ్ళీ తర్వాత ఏదైనా యాక్టివిటీస్ జరిగినా కూడా వాళ్ళు పార్టీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా సరే వాళ్ళలో కలవనివ్వరు. ఒకవాళ్ళు నిజంగానే పిల్లలు ఎవరైనా కూర్చోవాలని అనుకున్నా కూడా మిగిలిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే వాళ్ళ మీద, చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు పేరెంట్స్కి సింగిల్ చైల్డ్ సిస్టమ్, మనకు ఉన్నది ఇంట్లో ఉన్నది ఒక్కడే పిల్లాడు ఉంటారు. వాళ్ళు మొత్తం పంచప్రాణాలు ఆ పిల్లాడి మీదే పెట్టుకుని ఉంటారు. వీడెదరూ ఇవ్వనంటే మీరు పనిష్మెంట్ ఇచ్చినా మీరు చాలా అందులోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నిజంగా పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు, పనిష్మెంట్ ఇస్తాను అనేటప్పుడు నువ్వు పనిష్మెంట్ ఇస్తాను కాబట్టి నేను ఇంట్లోంచి పారిపోతాను, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను, నువ్వేం చేస్తావో చూస్తాను, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే నువ్వే ఏడుస్తావు. నేను ప్రత్యక్షంగా ఈ కేసులు చూశాను సార్. వాళ్ళ మదర్ని ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటాం, అంత బ్లాక్మెయిల్ చేసినట్టు పేరెంట్స్ అంటే అమ్మో ఇది చేయకపోతే పిల్లాడు ఏదైనా చేసుకుంటాడేమో, ఉన్నదే ఒక్కడు. సో ఇక్కడేంటి పేరెంట్స్ కూడా ఎంతో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. పిల్లలు ఎందుకు చేయలేకపోతుందంటే పియర్ ప్రెషర్ మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు ఒకవేళ మీరు నిజంగానే పిల్లాడిని సైకిల్ మీద కాలేజీకి పంపించాలంటే వాడు రాడు సార్, వెళ్ళడు. ఎందుకంటే రేపు పొద్దున్న వాడి పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేస్తారు, నువ్వెలా వస్తావు సైకిల్ మీద వస్తావా, అదేంటి ఆ మాత్రం కొనివ్వలేరా, అయితే మీ ఫాదర్ వేస్ట్, ఇంకెక్కడికో వెళ్ళిపోతారు, మీ ఫాదర్ వేస్ట్ మదర్ వేస్ట్ అని. సో ఈ పియర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. మనం టెక్నాలజీ అంటాం, టెక్నాలజీ కానివ్వండి, గ్యాడ్జెట్స్ అనండి, ఏదైనా సరే ఎక్కడ చూసినా వాళ్ళని కనుక మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే యాజ్ ఎ లెక్చరర్స్, ఇప్పటికీ కూడా పిల్లలే సార్. అంటే నేను ఐ ట్రూలీ బిలీవ్ దిస్, పిల్లలే. కానీ వాళ్ళు మనం ఎలా మన ఫోన్లోకి తీసుకొస్తామో మన దీంట్లోకి తీసుకొస్తాం. యాటిట్యూడ్ చేంజ్ అయిందమ్మా, చాలా చేంజ్. నేను 2010 మేలో వచ్చాడు నా దగ్గర కదా, రోజు సాయంత్రం పూట బయటకు వెళ్తావు 30 రూపీస్ ఇస్తారా అనేవాడు. ఎందుకంటే అదేదో పాప్కార్న్లో ఏదో అట్లాంటిది ఏదో తింటాను, సరే అని. మొన్న పండగకు వచ్చాడు ఇంటికి, ఒక 150 ఇవ్వండి అన్నాడు.
ఏంట్రా అన్న, మీరు 30ని 50 చేశారు, 50ని 100 చేశారు కదా, 100 150 అయితే తప్పేంటి? అవును 2015 అండి ఇది అంటున్నాడు. అంటే 5 years లెక్క, 5 30లో 50 లెక్కెట్టేస్తున్నాడు. నువ్వు ఇవ్వగలవు కదా, అదే నువ్వు ఇవ్వగలవు, ఇవ్వలేకపోతే అడగరు. కానీ అదే ఆయన అన్నట్టు ఇప్పుడు ఆవిడ అన్నట్టు నేను ఇవ్వనరా అని అనవచ్చు మనం. కానీ మీరు అన్నది కూడా అది కరెక్ట్ అండి. ఎందుకురా రోజు వెళ్ళాలా అంటే మీకేం తెలుసు, వెళ్ళకపోతే వాళ్ళు రేపు పొద్దున ఎలా మాడతారు. ఇదొకటి కొత్త యాటిట్యూడ్ స్టూడెంట్స్లో వచ్చేసిందమ్మా. అంటే సాయంత్రానికి వెళ్ళాలి. నేను నా కొడుకుని కానీ కూతురుని కానీ పెంచాలన్నప్పుడు నాకు పనిష్మెంట్ వచ్చేది ఏమిటంటే సైలెన్స్. నీ మీద నాకు కోపం వచ్చింది, నువ్వు ఇలా తప్పు చేసావంటే సైలెన్స్తో బాబోయ్ అమ్మ నాన్న సైలెంట్గా ఉంటే అలాగా ప్రపంచం ఆగిపోతుంది. అదే సైలెన్స్ ఇప్పుడు నేను యూజ్ చేసినప్పుడు తప్పకుండా పిల్లలు మళ్ళీ వింటున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం లేని వాళ్ళని చూపించట్లేదు. నిజ జీవితంలో కార్పెంటర్ పిల్లాడు కానీ ప్లంబర్ పిల్లాడి దగ్గర కానీ లేని వాడి దగ్గర కానీ మనం తీసుకెళ్ళట్లేదు. బర్త్డే పార్టీలన్నా ఇంకేదున్నా కానీ వెళ్ళి పెద్ద రెస్టారెంట్లో చూపిస్తున్నాం. కానీ ఎంతమంది మనం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తీసుకెళ్తున్నాం, ఎంతమంది లేని వాళ్ళని చూపిస్తున్నాం. మన దగ్గర తప్పు ఉందండి. పేరెంట్స్ షుడ్ షో లేనివాడు ఎలా ఉన్నాడు, ఉన్నవాడు ఎలా ఉన్నాడు. బీ లక్కీ దట్ యు ఆర్ వెరీ గుడ్, నీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి. ఇది ఎందుకు చూపించాలంటే ఇట్స్ నాట్ దట్ పిల్లల్ని మనం లేనివాడిని చూపించి అయ్యో అన్న ఫీలింగ్ కాదు. లేనివాడు సంతోషంగా ఉన్నాడు, నువ్వు వాడికన్నా బెటర్ ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకేదన్నా చెయ్యి. అమెరికా లాంటి కంట్రీలో 16 ఏళ్ళకి పిల్లల్ని డాడ్ ప్లీజ్ లీవ్ అని అంటాడు నాన్న. 18 ఏళ్ళకి కొడుకుని ఇంట్లో ఉంచుకోడు. మనం ఎందుకు ఉంచుకున్నాం? 16కే మొదలు పెడతారు. నేను వెళ్ళలేను నాన్న అంటే నాకు ఈ రూమ్కి ఎంత రెంట్ ఇస్తావు అంటే వాడు 16 ఏళ్ళ నుంచే వాడు వెళ్తాడు, బయటికి వెళ్ళి సంపాదించుకుని తండ్రికి ఇస్తాడు. ఇవ్వడంతో తండ్రి మళ్ళీ వాడి అకౌంట్లోనే వేస్తాడు. కానీ మనం అంత మోడర్న్గా ఉన్నామా? లేనప్పుడు మనం మెల్లిగా మోల్డ్ చేసుకోవాలి. కానీ ఎంత బాగా మోల్డ్ అవుతారండి 16 ఏళ్ళకి. మనం అంటే నిన్నెవడు కనమన్నాడని అడుగుతారమ్మ. మనం అక్కడ అడగరు నిన్నెవడు కనమన్నాడని. అదే అక్కడ జడ్జిమెంట్ లేదండి అస్సలు. మనం టీచర్ కానీ ఒక తల్లిదండ్రులు కానీ చెప్పినప్పుడు వీళ్ళకేం తెలుసులే అన్న యాటిట్యూడ్ లేదు. మనిషికి ఉన్న హ్యూమన్ వాల్యూస్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు చాలా తప్పులు చేశారు. మదర్స్ కిడ్, ఫాదర్స్ కిడ్, అవర్ కిడ్ అన్నారు, కానీ యాక్సెప్ట్ చేశారు. మనం యాక్సెప్ట్ చేయగలమా? యాక్సెప్ట్ చేసి ఒకే రూఫ్ కింద ఉంటున్నారు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్రెలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. కానీ యాక్సెప్ట్ చేశారే, మనం యాక్సెప్ట్ చేయలేము. సో అయితే మనం ట్రెడిషనల్గానే ఉండాలి, లేదా అందులో ఉన్న మంచి మాత్రమే తీసుకోవాలి. కానీ పిల్లలు మాత్రం మంచిగా మోల్డ్ అవుతారండి. అదేంటంటే పేరెంట్స్ దగ్గర వాళ్ళకి ఆ సత్తా లేదు కాబట్టి, టీచర్ దగ్గర 5 ఏళ్ళు మన దగ్గరే ఉంటారు కాబట్టి తప్పకుండా మోల్డ్ చేసుకోవాలి. అసలు కొంచెం అండి 2 మెట్లు దిగి అరే నువ్వు చేయగలరా అన్నప్పుడు వాళ్ళ మొహంలో ఏం ఆనందం అండి. వాళ్ళు చూస్ చేసుకున్న కెరియర్లో ఎంత ఫైట్ చేసి ఉంటారు. ఒక ఫైన్ ఆర్ట్సే కాదు, ఏ సబ్జెక్ట్లో అయినా వాళ్ళకి ఇష్టంగా ఉండి వస్తున్నారు. మనం పిల్లల యాటిట్యూడ్లో వెళ్ళే బదులు ఒక లెక్చరర్సు పేరెంట్స్ కలిపి అతని యాటిట్యూడ్కి సంబంధం లేకుండా మా కోసం నువ్వు చేయాలి. తెల్లారుజామున వీడు 4:30కు లేపేసి చదివిస్తాం. ఎందుకంటే మా కొంతమంది ఫెడరేషన్ పిల్లలు కొన్ని కాలేజీల మీద సెలవుల్లో కూడా చదివిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ దాడి చేయటం నాకు తెలుసు. అది అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అలా చదివిస్తున్నారు? ఇది ఇప్పుడు మా కొలీగ్స్ అందరూ ఏమంటున్నారంటే ఈ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఆ స్టూడెంట్ యాటిట్యూడ్ మారుతుంది అంటున్నారు. ఈ స్టూడెంట్ యాటిట్యూడ్ మారటానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ అక్కడ మారటం లేదు, పేరెంట్స్ మారుతున్నారు. పేరెంట్స్ ఎట్లా మారుతున్నారంటే వాళ్ళ పక్కింటి అబ్బాయికి ఏదో ఐఐటీలో సీట్ వచ్చేసి 3rd ఇయర్లోనో 4th ఇయర్లోనో ప్లేస్మెంట్ 1 crore శాలరీ రావటం. మీరు ఒక విజ్ఞాన్ కాలేజీ ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నారు, పేరెంట్స్ మీద తోసేస్తున్నారు. అసలు మీకు ఇది కూడా కలిసి చెప్పండి ఆన్సరు. ఒక విజ్ఞానం లేకపోతే ఇంకొక కాలేజు, ఈ కాలేజీ కాంపిటీషన్లో కూడా వీళ్ళ మీద ఎంత ఒత్తిడి తెస్తున్నారు అనేది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఇప్పుడు ఈ గత 15-20 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పులు ఏంటంటే ఈ స్టూడెంట్ సేమ్, కాకపోతే వాళ్ళని పెంచే పేరెంట్స్ అతను చదివే కాలేజీ ఆ స్టూడెంట్ని మార్చేస్తుంది. ఏ విధంగా అంటే పేరెంట్స్ ఎప్పుడు 24 hours చదువు, నీకు ఈ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ రావాలి, పక్కన వాళ్ళు చూడు ఎట్లా ఉండారు, ఇది అనమాట.
తర్వాత ఏమో కాలేజీ వాళ్ళు ఓకే ఓవర్లోడ్ ఇవ్వటం అనమాట. ఎందుకు ఓవర్లోడ్ ఇస్తున్నారంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వెంటనే ఫండమెంటల్స్ బదులు ఆబ్జెక్టివ్ మీద ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ప్రాక్టీస్ చేయించి ఆ పేరెంట్స్ సంతోషం కోసం మీ వాడికి ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఇన్ని మార్కులు వస్తున్నాయి. కాదండి, రిజల్ట్స్ రాగానే టీవీలో మారుమోగిపోతాయి మీ కాలేజీల పేర్లు. మాది ఎంత 1 2 3 4 5 6 7 8 9 విపరీతంగా మారిపోతుంది. ఎవరిదో అర్థం కాదు, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. డిఫరెంట్ కాలేజెస్ ఏంటంటే స్టూడెంట్స్ మీద ప్రెషరైజ్ చేస్తున్నారు. ఈవెన్ లెక్చరర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి. సో మా కాలేజ్ నుంచి ఇన్ని ర్యాంక్స్ రావాలి, ఇన్ని ఫస్ట్ ర్యాంక్స్ రావాలి, ఇన్ని సెకండ్ ర్యాంక్స్ రావాలి, స్టేట్ ర్యాంక్స్ రావాలి, వాళ్ళకి పేరు రావాలి కాలేజ్ నుంచి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్స్ రావాలి. సో అదనేది ఏంటంటే స్టూడెంట్స్కి ఒక మీడియేటర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ అనేదే ఉండదు అనమాట. ఫుల్ ప్రెషర్ అయి ఉంటారనమాట స్టూడెంట్స్. సో ఇదంతా టీచర్స్ అండ్ లెక్చరర్స్, పేరెంట్స్ అందరూ ఉంటారనమాట డ్రెస్సింగ్ ఫ్యాక్టర్స్. మొన్న చుక్కారామయ్య గారి మాట మీరు అందరూ చదివి ఉంటారు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీల్లో చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్లో చదివితే లేదు అనే దాని మీద మాట్లాడండి. మీలో సమర్థిస్తాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కాలేజ్ చదివినప్పుడు మనం పిల్లల్ని డిపెండెంట్గా చేస్తున్నాం సార్. అదే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ చదివిన పిల్లలు వాళ్ళకి తెలుసు బయట నుంచి ఎవరు వాళ్ళని హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. లెక్చరర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను జీవితంలో ఎదగాలి అనుకుంటే, నేను సక్సెస్ సాధించాలి అనుకుంటే నా జీవితాన్ని నేనే డిజైన్ చేస్తాను. నా చదువు నేనే చదువుకోవాలి. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ని విజిట్ చేశాను సార్. వాళ్ళు బయట పిల్లల కన్నా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, మ్యామ్ ఒకటే రీజన్, నేను దీని తర్వాత నేను బయటికి వెళ్ళాలి, నేను మంచి జాబ్లోకి వెళ్తే కనుక నాలాంటి ఎంతమందో పిల్లలు బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి. సో దానికి అది వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి అనుకుంటే ముందు నేను ఇండిపెండెంట్గా ఉండగలగాలి. ఇది వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్ సార్. ఓన్లీ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ పిల్లలు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రైవేట్ ర్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, కాలేజెస్ కానీ పిల్లలు అందరూ కూడా పిల్లల్ని వాళ్ళు ఎదగడానికి మనం సహకరించట్లేదు సార్. గవర్నమెంట్ దాంట్లో ర్యాంకింగ్లు వస్తున్నాయేమన్నా రావట్లేదు. ఎందుకు రావట్లేదు సార్? కానీ బయటికి రావట్లేదు సార్. ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు చేస్తారు, ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, ప్రభుత్వం చేయాలి కదా. ప్రభుత్వం చేస్తే కదా ప్రభుత్వానికి ఉన్న వాల్యూ తెలుస్తుంది. మనకి తెలియని మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు సార్. మన దాకా అది రాదు. వాళ్ళలో స్టేట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు, ఐఐటీస్లో చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంటే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేరు, ప్రజెంట్ చేసేవాళ్ళు కూడా. ఎప్పుడైనా ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ కానీ సక్సెస్ అయినప్పుడు వాళ్ళని బయటికి పిలిచి కనుక మీరు ఒక్క ప్రోగ్రామ్ వాళ్ళ చేత చేయించగలిగితే అది ఎంతమందికో మోటివేషన్స్. గవర్నమెంట్ దాంట్లో నేను ఉద్యోగం చేసినప్పుడు నేను కేర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ లాగా ప్రభుత్వంలో ఉన్న టీచర్స్ ఎందుకు ఆ శ్రద్ధ తీసుకోవట్లేదు? ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడున్న వ్యవస్థకి 2 కారణాలండి. ఒకటి, ప్రభుత్వం పూర్తిగా విద్యారంగం నుండి నిష్క్రమించింది. అంటే వాళ్ళ బడ్జెట్ అలొకేషన్ కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. అక్రాస్ ఇండియా ఇది ఉంది. ఇప్పుడు సమాజంలో పేరెంట్స్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్లోకి అప్పర్ మిడిల్ క్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కొంత వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు వాళ్ళ పిల్లలు పంపే స్కూల్లో కూడా ఈక్వల్గా ఆ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి స్కూల్స్కి పంపించే, కళాశాలకు పంపించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు విరిగిపోయిన బెంచీలు, లేకపోతే రాయని బల్లలు, బోర్డ్స్ ఉన్న కాలంలో అప్పుడు నడిచింది ఆ టైంలో. ఇప్పుడు ఒక రిక్షా కార్మికుడో లేకపోతే ఆటో డ్రైవరో కూడా ఒక మంచి ఇంట్లో ఉండడము, ఒక మంచి లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డప్పుడు అలాంటి స్కూల్లోకి మళ్ళీ పంపించాలంటే 4 సార్లు ఆలోచిస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే, మీరు చూసారు, మీ తరంలో మా తరంలో చూసాము. నేను కూడా 7th క్లాస్ వరకు తెలుగు మీడియంలో మారుమూల గ్రామంలో చదువుకున్నాను. ఆ టీచర్స్ క్వాలిటీ ఎలాంటిదో నాకు తెలుసు. తెలుగు టీచర్ కానివ్వండి, ఇంగ్లీష్ టీచర్ కానివ్వండి, 5th క్లాసులో హిందూ పేపర్ ముందు పెట్టుకొని వొకాబులరీ, గ్రామర్ నేర్పించిన టీచర్లు మాకున్నారు. ఇప్పుడు టీచర్ జాబ్ అనేది అన్ని వృత్తులాగా ఒక వృత్తి అయింది. అంటే వ్యాపారాత్మకం అయిపోయింది. అంటే ఇండివిజువల్గా బతుకు తెరుగు ఒక మార్గం అయిపోయింది టీచర్ వృత్తి. ఇంతకుముందు ఏంటి, ఒక పోలీసు వృత్తి లాగానో లేదా ఒక క్లర్క్ లాగానో లేదంటే అన్ని వృత్తులాగా ఇదొక వృత్తి.
ఇంతకుముందు మీ తరంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టీచింగ్ అనేది లేదంటే ఉపాధ్యాయులు పవిత్రంగా తీసుకొని పిల్లల్ని ఏదో మనం బాగుపరచాలి అన్న ప్యాషన్తో పోయిన తరం అది. ఇప్పుడు తరం ఏంది, జీవనోపాధికి ఇది ఒక ఉద్యోగము, డిఎస్సి వస్తుంది మేము అప్లై చేస్తాము. లాస్ట్ రిసార్ట్, టీచింగ్ ప్రొఫెషన్ హెస్ బికమ్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది ఇన్ఎఫిషియెంట్. దట్స్ వై మంచి అంటే ఐటీ జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే సివిల్ సర్వీస్లోకి వెళ్ళిపోతున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలోకి టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తున్నారు. ఆ అసంతృప్తి అనేది వాళ్ళ మనసులో ఉండి దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వ్ ప్రాపర్లీ హూ ఆర్ కమింగ్ టు ద స్టూడెంట్స్. ఈ 2 రకాల వల్ల అంటే మంచి క్వాలిటీ పిల్లల్ని పంపించకపోవడము, వచ్చిన టీచర్స్ వివిధ వ్యాపకాల వల్ల కూడా వాళ్ళ వృత్తికి న్యాయం చేకూర్చలేకపోతున్నారు. నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఇవి ప్రైవేట్ కాలేజీలు చాలా కాస్ట్లీ తెలిసిపోతుంది, ప్రభుత్వ కాలేజీలు కాస్ట్లీగా లేవుగా, అంటే పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లాగా ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు కూడా పేదవారికి పరిమితం చేసేసి ఆయన అన్నట్టు ఇగ్నోర్ చేసేస్తున్నారా? సార్ ఎప్పుడైనా గాంధీ హాస్పిటల్లోకి మీరు ఎంటర్ అయితే, మీరు అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఒక్క నిమిషం మీరు అక్కడ నిల్చోగలిగితే సార్, మీరు మొత్తం అసలు నేను 2 సినిమాలు తీశానమ్మా. మీరు సినిమా అంటే చూసా, సర్పయాగం డైరెక్ట్ చేసా అక్కడ చెస్ట్ హాస్పిటల్లో. దాదాపు 40 days హాస్పిటల్లోనే ఉన్నాను. మన గణేష్ కోసం వేరే హాస్పిటల్ అదేదో అక్కడ అలాగే ఒక 20-30 రోజులు చాలా దారుణం. అవి చూసే లాస్ట్ మాకు నంది అవార్డు వచ్చింది దాని డైలాగ్కి. గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి కార్పొరేట్లో చదివిన వాళ్ళకి వాళ్ళిద్దరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో 80% వచ్చిన వాళ్ళు కార్పొరేట్లో 98% వచ్చిన వాళ్ళతో కాంపీట్ చేయగలరు అనమాట. వాళ్ళ నాలెడ్జ్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి, మనందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు సొసైటీలో హై పొజిషన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అనమాట. తర్వాత సమాజం గురించి ఎక్కువ తపన పడే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. యాజ్ ఏ టీచర్ నేను సంవత్సరానికి కొన్ని వందల మందిని ఎన్లైట్ చేయగలుగుతున్నాను. అదే ఒక రైటర్ని అయితే నా సినిమా కోట్ల మంది చూస్తారు. ఒక మంచి మాట ప్రజల్లోకి వెళ్ళిందంటే, ఇప్పుడు శంకరదాదాలో రాసినట్టుగా రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం వెళ్ళిపోయింది కదా. మొత్తం ఒక ఫ్యాకల్టీ మీద ఒక డైలాగు కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది. అందుకు అది ప్రేమించాం, కానీ ఆ లోపల ఆ ప్రేమ లెక్చరర్ అంటే ఉన్న ప్రేమ మాత్రం పోవట్లేదు. అందుకే ఇప్పుడు స్టిల్ ఐఎమ్ డూయింగ్ దట్ జాబ్ అనమాట. సో ఈ కార్పొరేట్ కాలేజెస్లో బాగా బెటర్గా చదివే స్టూడెంట్స్ 5 మెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి ఎక్కువ కోచింగ్ ఇచ్చి, అసలు వాళ్ళకి ఇక గేమ్స్ ఉండవు, ఏముండవు అనమాట. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ 3 ఉంటాయి అనమాట. ఈ విధంగా ఈ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు మెయిన్గా ఈ విధంగా చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి ర్యాంకులు రావాలి, స్ట్రెంత్ రావాలి, ఎకనామీ పెరగాలి, ఇదే. కానీ దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక 100 మెంబర్స్ని ఈ ర్యాంకర్స్ని తీసుకుంటే, ఐఐటి ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఐఐటిలో జాయిన్ అయిన తర్వాత దాదాపు 30-40% ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ సబ్జెక్టులు కూడా వాళ్ళు పాస్ కావటం లేదు. ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చిందనమాట. ఎస్పెషల్లీ ఏపీ నుంచి వచ్చి ఐఐటిలో జాయిన్ అయిన వాళ్ళు 30% డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ అనమాట. మెయిన్ స్పూన్ ఫీడింగ్, ప్రాక్టికల్ అప్రోచ్ లేదనమాట. దాంతో బెంబేలెత్తిపోతున్నారు అనమాట. సో ఈ కార్పొరేట్ వ్యవస్థ కొంచెం మారాలన్నది నా ఉద్దేశం. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ ఆడవాళ్ళందరూ చెప్పండి ఆన్సర్. మా పిల్లలందరూ ఇటు కూర్చునేవారు, ఆడపిల్లలందరూ అటు కూర్చునేవారు. మాకు బైఫర్కేషన్ ఉండేది, సీట్లు కలిసి కూర్చునేవాళ్ళం కాదు. అలాగే నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఆడపిల్లలందరూ గ్రూపులుగా అటు కూర్చునేవారు, మగపిల్లలందరూ గ్రూపులుగా ఇటు కూర్చునేవారు. మొన్న అదే కాలేజీకి నేను వెళ్ళా, ఎక్కడైతే రాజీనామా, జంటలుగా కూర్చున్నారు. ఇది ఈ పరిణామం విద్యార్థి లోకంలో మంచికి జరుగుతుందా, చెడుకు జరుగుతుందా?
అది వేరే పర్సెప్షన్ ఉంటుంది సార్, కానీ అకార్డింగ్ టు మీ నాకు అది ఏం తప్పు అనిపించలేదు అసలు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఓపెనింగ్ అవుట్. అంటే మా రోజుల్లో త్యాగాలు తప్ప మొహాల యాసిడ్లు పోయటాలు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని అవి. ఈ గ్యాదరింగ్ వల్ల అన్వాంటెడ్గా ఏదో అటాచ్ అయిపోయి ఏదో వాడేదో ఫీలింగ్లోకి వచ్చేసి అందుకు చేస్తున్నారా? నెవర్. నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళ 10 ఏళ్ల ముందు అసలు ఆ నేచర్ లేదు. ఈ నేచర్ స్టార్ట్ అయినాక ఆ నేచర్ స్టార్ట్ అయింది. అంటే వీడేమన్నా ఆశ ఎక్కువ పెట్టేసుకుంటున్నాడా? ఈ అమ్మాయి చెప్పట్లేదా? ఏమి జరుగుతుంది? ప్రమాదమే లేదంటున్నావు నువ్వు. మగపిల్లలు ఆశ పెట్టుకోవడం కాదండి, నిజంగా చెప్పాలంటే అమ్మాయిల్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు మోర్ ఆఫ్ ఈక్వాలిటీ అని వాళ్ళు మనం ఒకటే అంతే ఆ టర్మ్స్ లో వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతున్నారు. జరుగుతున్న డ్యామేజ్ అప్పుడు తెలియకపోయినా తెలుసుకునే టైంకి లేట్ అయిపోవచ్చు. నిజంగా చెప్పాలంటే అమ్మాయిలు ఎక్కువ ఆశ పెడుతున్నారని చెప్పాలి. వాళ్ళ డ్రెస్సింగ్ అన్నిట్లోనూ మార్పు వచ్చేసింది ఇప్పుడు. సో మగపిల్లలతో కలిసి తిరగడమే ఇప్పుడు జనరేషన్ అదే. పోటాడతారు స్త్రీలు అందరూ. లేదండి, కాలేజీల్లో కూడా చాలా మటుకు ఇప్పుడు డ్రెస్ కోడ్లు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చేసినా కూడా పేరెంట్స్ అడిగే వాళ్ళు ఉన్నారు, మా అమ్మాయి ఇలా వేసుకుంటే తప్పేంటి. స్టూడెంట్ వచ్చి అడుగుతుంది, నేను ఇలా వేసుకుంటే తప్పేంటి. మగపిల్లలు జీన్స్ వేసుకోవచ్చు, నేను వేసుకోకూడదా? వాళ్ళు టీషర్ట్ వేసుకోవచ్చు, నేను వేసుకోకూడదా? స్లీవ్లెస్ నేను ఎందుకు వేసుకోకూడదు? సో ఆడపిల్లలో చాలా చేంజ్ వచ్చింది. అలాని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్కి ఇంకా ఎదగలేదు. ఆ విషయంలో కూడా వాళ్ళు కేర్ తీసుకుంటే అప్పుడు ఈ మార్పు చేసినా కూడా పర్వాలేదు. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఈ మ్యూజిక్ సిస్టాలు, ఐప్యాడ్లు, చిన్ని ఇవన్నీ కాలేజీలోకి సామాన్యంగా అలౌ చేయరు నాకు తెలుసు. కానీ నా మనవడి దగ్గర నేను చూస్తున్నాను కదా, కాలేజీలో ఎంతసేపు ఉంటావు? మిగతా టైం అంతా హాస్టల్లో ఉంటావు. అక్కడ యూ కెన్ ఆపరేట్ యువర్ ల్యాప్టాప్. ల్యాప్టాప్లో నువ్వు ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, ప్రపంచ అజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఈ సెల్ ఫోన్లో కూడా మొత్తం అన్నీ వచ్చేసినాయేమో ఇప్పుడు. ఈవెన్ సెల్ ఫోన్స్లో అన్ని ఫోటోలు గిటోలు అన్నీ వాడు ఏం చూడదలుచుకుంటే అది వస్తుంది అక్కడ. ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది యూత్ని అని నేను భావిస్తున్నా. టీచర్స్గా మీరు దాన్ని ఏమన్నా వాళ్ళని ఎవరైనా ఇది పొరపాటని చెప్తున్నారా? సో స్టూడెంట్స్ వాళ్ళకున్న టైంని ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టైం వాళ్ళకున్న టైం కాలేజ్లో స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్స్లో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఇంకా ఏదో చాటింగ్ కానీ చేస్తుంటారు. సో వాళ్ళకున్న టైంని దానికే యూజ్ చేస్తున్నారు కానీ స్టడీస్లో పెట్టట్లేరు అనమాట. సో వాళ్ళకు ఒకసారి ఫేస్బుక్ ఎంటర్ చేసిరంటే వాళ్ళు గంటలు దాని ముంగటినే కూర్చోండి మొత్తం అవర్స్. వాళ్ళకి రాత్రి 1 అవుతుందా 2 అవుతుందా కూడా తెలియదు అనమాట. వాళ్ళు అంతసేపు చాటింగ్ చేస్తూనే ఉంటారనమాట. ఫేస్బుక్స్, యూట్యూబ్ వీటి వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. మనం కాలేజ్లో ఉన్నంతసేపు వాటిని యూజ్ చేయడం యాక్చువల్లీ బ్యాన్ చేసిన వాళ్ళు కాలేజ్ గేట్ దాటిన తర్వాత అవుట్ సైడ్ మీరు చూడొచ్చు, వాళ్ళు రోడ్డు మీద చాటింగ్ చేయడమో కనీసం రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా చూడరు. అటు ఇటు చూడకుండా వాళ్ళు సెల్ ఫోన్లోనే మొత్తం. ఫర్ ఇన్స్టెన్స్ ఈ సెల్ ఫోన్ నేను యూఎస్లో ఉన్నప్పుడు 500 minutes ఫ్రీ అనగానే అబ్బా కొనేసుకున్నాను. ఈ 500 నిమిషాలు ఎప్పుడు ఫ్రీ అంటే రాత్రి 8 నుంచి పొద్దున 8 లోపల. వాడు ఏదో రిస్ట్రిక్షన్స్ పెడతాడు. అన్ని రిస్ట్రిక్షన్స్తో ఏమవుతుందంటే నిజంగా దీన్ని వాడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఒక టీచర్ అయినా ఒక పేరెంట్ అయినా దీన్ని ఎప్పుడు ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం ఈ అస్త్రం? ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్కడన్నా ఏదన్నా అయింది, మనం చిక్కుబడిపోయాం, యాక్సిడెంట్ అయింది, లేదు కారు పాడైపోయింది, ఫర్ సమ్ రీజన్ టు రీచ్ దీన్ని యూజ్ చేస్తున్నాం. కానీ దానికన్నా ఎక్కువగా దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు అక్కడ 500 నిమిషాలు ఫ్రీ అంటాడు, కానీ ప్రతి మినిట్ వాడు $4 $3 వేస్తాడు. మనం ఎందుకు వేయట్లేదు? లెట్ దట్ టెలిఫోన్ కంపెనీ మేక్ మోర్ బిజినెస్. అప్పుడు నీ పాకెట్ మనీలో సరిపోదు. $1000 నీకు పాకెట్ మనీ ఉందనుకో, నువ్వు 15 నిమిషాలే మాట్లాడలేవు. పగలంతా ఇది ముట్టుకోవాలంటే భయం, చేతిలో ఉంది కానీ ముట్టుకోలేవు. అలాంటి డిసిప్లిన్స్ ఏమన్నా క్రియేట్ చేస్తే ఇనవే మార్కెట్ పెరుగుతుంది సెల్ ఫోన్స్లో. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం దీన్ని ఎంత వాడాలో అంతే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మనం ఆపలేం కదండి. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారంగా పిల్లల్ని ఏది మంచి ఏది చెడు చెప్తాను తప్ప ఇలా చెయ్యొద్దురా అని వాడు వెంట పడలేము. ఆధునీకరణకు, నాగరికతకు, సంస్కృతితో పాటు వెళ్ళొద్దని మనం చెప్పకూడదు. కానీ
పరిణామాలు మారుతున్నప్పుడు విష పరిణామాలు వస్తాయేమో, ఎందుకని ఈ పండు తింటే చచ్చిపోతావు, ఈ పండు తింటే బాగానే ఉంటుందని మనకు ఎవడో చచ్చిపోయే చెప్పాడు. అది మన వాడు ప్రాణం తీసుకుంటేనే మనకు తెలిసింది ఇది తినొచ్చు ఇది తినకూడదని. అలాగే నిన్న అందరూ ఒక మెసేజ్ పాస్ అయింది, బొంబాయిలో ఎవరో పిల్లాడు ఫోన్ మాట్లాడుతూ పేలిపోయి. సో ఎంత విష పరిణామాలు ఉంటున్నాయి, మనం మెసేజ్లు పాస్ చేస్తున్నాం, జాగ్రత్త ఇలా చేయబాకండి. దానికంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది బాగుందండి. అమెరికాలో లాగా కాలేజ్ అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే అది కూడా మళ్ళీ నీకు 8 to 8 ఫ్రీ అంటే అటు తెల్లారులు మాడతానే ఉంటాడు. అందుకని ఏదో 8 to 10 మళ్ళీ నువ్వు నిద్రపోయే టైం తర్వాత మళ్ళీ ఫ్రీ ఇవ్వకూడదు, ఆ 2 hours మాత్రమే ఇవ్వాలి. యాజ్ ఎ టీచర్ మనం సమాజాన్ని ప్రభావితం చేయగలం, చేసి తీరాలి. ఈ చేయటంలో ఇప్పుడు మనం కనిపెట్టింది ఏంటంటే ప్రభుత్వ విద్యా విధానంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుని ఎట్లా అయితే కార్పొరేట్ రంగంలో ప్రచారం జరుగుతుందో అలా గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజీల్లో పాస్ అయిన పిల్లల గురించి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టైనా సరే మా వాళ్ళు ఎలా 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 పాస్ అయ్యారు అని గవర్నమెంట్, ఎందుకంటే ఒకదాన్ని చెప్పరుగా వాళ్ళు మొత్తం గవర్నమెంట్ వాళ్ళది, సో డెఫినెట్గా దొరుకుతారు. అది ఒకటి చేయాలి అని మనం నిర్ణయించుకున్నాం. అలాగే కార్పొరేట్ విద్యా విధానం వల్ల ప్యాంపరింగ్ తల్లిదండ్రులు చేస్తున్నారా లెక్చరర్ చేస్తున్నారేమో కానీ వాళ్ళ జీవితంలో కొంత కోల్పోతున్నారు. అంటే స్పూన్ ఫీడింగ్ అయిపోయి వాడు అక్కడలాగా ఎదగలేకపోతున్నాడు అనేది ఒకటి మనం ఈ సమావేశంలో తేల్చుకున్నాం. మరి నిజంగా ప్రభుత్వ కళాశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా అభివృద్ధి చెందాలని ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళు అయినా కూడా దాన్ని సమర్థించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీ అందరికీ కూడా. ఎందుకంటే మనతో పాటు వాళ్ళు ఎదగాలి అని కోరుకునే మనస్తత్వం చాలా కొద్దిమందికి వస్తుంది. ఎందుకంటే టీచర్స్ వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటానికి ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ టీచర్ మా దివాకర్ వెంకటరావు గారు చెప్పిన మాట నేను ఇప్పటికీ నా స్టూడెంట్స్కి ఏ సభలోకి వెళ్ళినా చెప్తా. నెల రోజులు ఇంకా పరీక్షలు ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ నెల రోజులు సుఖపడిన వాళ్ళు జీవితాంతం కష్టపడతారు, ఈ నెల రోజులు కష్టపడిన వాళ్ళు జీవితాంతం సుఖపడతారు అని. ఎనివే ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సాక్షి టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కెమెరామెన్ భూపతితో స్టార్ రిపోర్టర్ పరుచూరి గోపాలకృష్ణ, సాక్షి టీవీ.